ఉతుకు పిండు అరై కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కళా పోషకులకు, కళాకారులకు ఇదే మా ఆహ్వానం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఒక్కసారి మీరు కరతాళ అందిస్తే మనం ఉతికేద్దాం, పిండేద్దాం, ఆరేద్దాం. ఓకే, ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విశాఖపట్నం. విశాఖపట్నం అంటేనే కళా రాజధాని. మరి ఇలాంటి కళా రాజధానిలో కళాకారులకు కొదువేది లేదు, కళలకు కొరువు లేదు, అదేవిధంగా కళా ఖండాలకి కూడా కొదువు లేదు. మరి కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు విచ్చేశారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులు, రైటర్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, లీడర్ రమణమూర్తి గారు, వివి రమణమూర్తి గారు కార్యక్రమాన్ని విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా దాడి సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ మేయర్, వారికి కూడా సాదర స్వాగతం. ఏపీ మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా సూరప్రేణి విజయ్ కుమార్ గారు, విజయ నిర్మాణ కంపెనీ అంటే ఒక అద్భుతమైన కంపెనీ, ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తూ వారిని పోషిస్తున్నటువంటి పెద్ద సంస్థకి అధినేతైన సూరప్రేణి విజయ్ కుమార్ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మా ఫణిస్వామి గారు, వారు కూడా సతీ సమేతంగా ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతం. అదేవిధంగా భయ్యా శ్రీనివాస్ గారు, మరి విశాఖపట్నం గర్వించదగ్గ సింగర్స్ లో ఒక ప్రముఖ గాయకులు, వారు కార్యక్రమాన్ని రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమం ఇచ్చేసినటువంటి టెక్నీషియన్స్, హీరోయిన్స్, ఈ ఆల్బమ్ కి మంచి అద్భుతమైన డైరెక్షన్ ఇచ్చి ఇంత ప్రమోషన్ కి కారణమైనటువంటి మా విష్ణు స్కూల్స్ అధినేత, ప్రముఖ డైరెక్టర్, యాక్టర్, ఇంకా ఒక ఫీల్డ్ కాదండి, ఆయన అన్ని ఫీల్డ్లోనూ ఒక తనదైన అందవేసిన చెయ్యి రెడ్డెం యాదకుమార్ గారు మరి ఈ కార్యక్రమం రావడం నిజంగా, ఎందుకంటే ఆయనే తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. మీరు తర్వాత చూస్తారు కదా, ఇది తొలి పలుకు అంటాం కదా, తొలి పలుకు మాత్రమే. మరి చివరి పలుకు ఎలా ఉంటుందో మీరు చూస్తారు. చూసి మీరందరూ ఉతకాలి, పిండాలి, ఆరేయాలి. ఓకే, మరి కార్యక్రమం చేసినటువంటి మహమ్మద్ ఖాన్ గారు, గీత్ సంగీత్ వ్యవస్థాపక అధ్యక్షులు, వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. విశాఖ వశశ్రీ నాంచారయ్య గారు, వారికి కూడా స్వాగతం. హాస్యప్రియ కామెడీ క్లబ్ అధ్యక్షులు ఇమంది ఈశ్వరరావు గారు, వారికి కూడా స్వాగతం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఉతుకు పిండు ఆరే, దీనికి రీసెంట్ గా మనం ఆల్బమ్స్ అన్ని చూసుకుంటూ వెళ్తే దేవిశ్రీ ప్రసాద్ గారు తన శైలిలో పాడారు. ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా పాడారు. ఆయన దానికి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించారు. ఆ వీడియో మీరందరూ చూసే ఉంటారు. మరి ఏ కార్యక్రమం చేసినా మనం జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభించడం మన ఆనవాయితీ. ఆ భగవంతుని ఆశీస్సులు మనకు ఉండాలని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మరి కోరుకుంటూ, మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రావాల్సిందిగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వివి రమణమూర్తి గారిని వేదిక మీదకి సాదర ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దాడి సత్యనారాయణ గారు, మా డిప్యూటీ మేయర్, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదే ఫణిస్వామి గారు, వారిని కూడా సాధారణంగా వేదిక, మహమ్మద్ ఖాన్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంఎన్ఆర్ గారు ఎక్కడ, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రెడ్డెం యాదకుమార్ గారు, కె వెంకటేశ్వరరావు గారు, శ్రీ కె వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుకుంటున్నాం. ఓకే, మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీ దాలిరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా హీరోయిన్ నిహారిక గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నిస్సి జస్టిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమిత మేడం ప్లీజ్, ప్రముఖ సింగర్, మీ అందరికి తెలిసిందే. దినేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ గారు డిఓపి, ఈ ఆల్బమ్కి డిఓపిగా వివరించినటువంటి ఉదయ్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఆల్బమ్కి ఎడిటర్గా వివరించిన శ్యామ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ధనుంజయ్ గారి, మరి ఇంత విజయం సాధించడం వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, వారి కొడుకు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు, ఇవన్నీ కూడా ఆయన విజయానికి దోహదపడ్డాయి. కాబట్టి వారి తల్లిదండ్రులిద్దరినీ కూడా వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గణేష్ రాథోడ్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి రమణ గారు, మనందరికీ తెలుసు ఒక పాపులర్ సాంగ్ పల్సర్ బైక్ ఫేమ్ రమణ గారు ఇచ్చేసారు. వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఓకే అండి, మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మంచి విషయాలు మాకు తెలియజేయాలని వివి రమణమూర్తి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఆయనలో అంత పెద్ద నటుడు ఉన్నాడనే విషయం ఆయన తెలియకపోవచ్చు, కానీ దాన్ని మా యాదకుమార్ గారు అందులో ఉన్న నటన అన్నింటినీ కూడా పిండి తీసి
ఆరేశారు. అంత బాగా ఆయన నటించారు. నా అదృష్టం ఏంటంటే ఈ చిత్రం మొదటి నుంచి కూడా నేను అందులో భాగస్తునే ఉన్నాను. యాదకుమార్ గారు, ధనంజయ్ గారు చెప్పిన తర్వాత నేను ఆ గీత దాటలేని అంత వాళ్ళంటే నాకు అంత అభిమానం. అందువల్ల మీరే రావాలి, మీరే దీన్ని ప్రారంభించాలి, దీపం వెలిగించాలి, కొబ్బరికాయ కొట్టాలి అని అంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు యాదకుమార్ గారికి, ధనంజయ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉతుకు పిండు ఆరే అనే దానికి సమాజంలో ఏం జరుగుతుంది, దేన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితిలో నిశ్చేష్టులమే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా కేవలం ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి ఊరుకుంటున్నాం, కానీ గుమ్మం దాటి బయటికి రాలేని పరిస్థితి. దాన్ని మన ధనంజయ్ గారు, మా యాదకుమార్ గారు ఏం ఆలోచించుకున్నారో నాకు తెలియదు, కానీ దాన్ని ప్రభావితం చేసి ఈవేళ ఉన్న ప్రజల్ని ప్రభావితం చేసే ఒక అంశాన్ని తీసుకుందామని వారికి అనిపించింది. ఎందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో చేయాలంటే ఇటువంటి సబ్జెక్ట్ని ఎవరు తీసుకోరు. సమాజంలో ఉన్న కుళ్ళుని అంతని కూడా ఉతికాయి, పిండై, ఆరై ఒక మంచి సమాజం ఏర్పడుతుంది దాని ద్వారా అనేది చెప్పడమే ఈ ఉతుకు పిండు ఆరై. ఏదో సరదా కోసం పెట్టింది కాదు, సామాజిక స్పృహతో పెట్టిన టైటిల్ ఇది. దీనికి న్యాయం చేయడం అంటే ఒక డైరెక్టర్గా ఒక ఆల్బమ్ సాంగ్ని చేసేటప్పుడు యాదకుమార్ గారు స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క నటుడు కాని వాళ్ళని ఇందులో నటులను చేసి ఒక అద్భుత ప్రపంచాన్ని చూపించారు. 5 నిమిషాల్లోనే అంత అద్భుత ప్రపంచం చూపిస్తే వారికి సినిమా చేసే అవకాశం ఉంటే ఇంకే రేంజ్లో ఉంటుందో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. యాదకుమార్ గారిని పెద్ద డైరెక్టర్కి ఏం తీసుకొని వ్యక్తిత్వం అయింది. ఆయనలో చాలా జీల్ ఉంది. డైరెక్టర్గా నేను ఎప్పుడు కూడా ఆయన అంటాను, దాసనారాయణరావు గారి తర్వాత మళ్ళీ దాసనారాయణరావు గారు అంత అయ్యే ఇది భవిష్యత్తు మీకు ఉందండి. ఎందుకంటే మీరు నాకు ఆ డైరెక్షన్ పార్ట్ ఎందుకంటే దాసనారాయణరావు గారికి నాకు బాగా తెలుసు కనుక, దగ్గరుండి చూశాను కనుక మళ్ళీ ఆ కోవలో నాకు ఒక మనిషి మళ్ళీ ఒక దాసరి దొరికారు. అటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి రాబోయే కాలంలో. మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగేసరికి ఆయన ఎంత గొప్ప డైరెక్టరో మనకి అర్థమయ్యేటట్టు మనం తెలుసుకోవచ్చు అందరం కూడా. అలాగే ఈ నటుడు ఇలా అమాయకంగా కూర్చుంటారు కానీ ఎంత పిండుతారని అనుకోలేదు నేను ఈ సినిమాలో. ఈ 5 నిమిషాల్లోనూ కూడా ఎక్కడ 3 రోజులు షూటింగ్ అంటే ఎడతెరిపి లేకుండా ఉమెన్స్ కాలేజీలోను, తర్వాత బీచ్ రోడ్లోను, ఇంకెక్కడెక్కడో మొత్తం 5 నిమిషాల్లోనూ ఒక ప్రపంచాన్ని చూపించారని చెప్పాను కదా. ఆ ప్రపంచంలో ఎంత లీనమైపోయారంటే యాదకుమార్ గారు మనకు సింపుల్గా కనబడతారు, కానీ డైరెక్టర్గా ఆ సెట్ మీదకి వెళ్ళారంటే మాత్రం ఆయన ఎవ్వరు ఆయన జోలికి రాలేరు. ఆయన చెప్పింది వినాల్సిందే. అలా చెప్పినప్పుడు ఆయన ఆ మాట విన్నారు కనుక ఈవేళ ఈ ఆల్బమ్ అంతా కూడా అంత గ్రాండ్గా ఉంది. ఇది రిలీజ్ అవ్వకముందే సక్సెస్ అయింది, అది విశేషం. సూపర్ సక్సెస్ అయిపోయింది. దానికి ఈవేళ మళ్ళీ మనం ఇంత గొప్పగా ధనంజయ్ గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దీంట్లో ఎంత పెద్ద ఎత్తున, ఎందుకంటే చాలా తర్వాత నేను చూసాను కళాభారతి ఎంత కలకలాడుతుందంటే అంత ఈ సాంగ్ వేసేటప్పుడు మాత్రం, ఈ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రం ఆడియన్స్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తారు గ్యారంటీగా నేను చెప్తున్నాను. అంత పవర్ఫుల్గా, అంత ఎమోషనల్గా, అందరూ డ్యాన్స్ చేస్తారు గ్యారంటీగా నేను చెప్తున్నాను. అంత బాగా చేశారు. రమణ గారు ప్రత్యేకంగా ఈ సాంగ్ని పల్సర్ బైక్ అనిత గారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా పాడారు. ఇక నిహారిక గారిని అయితే గుర్తుపట్టలేము, అందరూ అంత గొప్పగా చేశారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళంతా కూడా మాకు ఈ ఉత్తరాంధ్ర, ఈ విశాఖపట్నం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇక మీదట తెలంగాణ కాదు, ఉత్తరాంధ్ర నుంచే విప్లవం మొదలవుతుంది. ఆ సినీ విప్లవం ఇక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పి గుర్తు. ఈ సందర్భంగా ధనంజయ్ గారిని, మా యాదకుమార్ గారిని భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి చిత్రాలు ఎన్నో తీయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధనంజయ్ గారికి, యాదకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, పల్సర్ బైక్నే ఇంటి పేరుగా మార్చుకున్న పల్సర్ బైక్ రమణ గారు మాట్లాడితే ఎలా ఉంటే చూద్దాం. వారి స్పందన తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇందాక సార్ అన్నట్లుగా సో మన ప్రాంతంలో ఇలాంటి ఒక ఆల్బమ్ సాంగ్ ఎంతమందితో రిలీజ్ చేయడం అంటే అది చాలా గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ మన ధనంజయ్ గారికి ఉన్న 100% చెప్పుకోవచ్చు. సో
పాడ్డం గారిని పక్కన పెడితే ఈ రోజు ఎంతవరకు తీసుకొచ్చిన ధనంజయ్ గారికి, అదేవిధంగా యాదకుమార్ సార్కి ఒకసారి గట్టిగా వేసుకోండి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఒక ఆల్బమ్ సాంగ్ని ఈ విధంగా ప్రమోషన్ చేయడం, అది ఆ వైపు 6:45కి వస్తుంది. ఒక ఆల్బమ్ సాంగ్ని ఈ రేంజ్లో రిలీజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కొంతమంది 2 లక్షలతో సాంగ్ తీస్తారు, కొంతమంది 5 లక్షలు పెడతారు, కొంతమంది 10 లక్షలు పెడతారు. సో అంటే నా అంచనా ప్రకారంగా ప్రమోషన్స్కి ఒక 5 లక్షలు పెట్టి ఉంటారు సార్. అయితే అంత ఎఫెక్ట్ పెట్టారు, అంత నమ్మకం సాంగ్ మీద. సో సాంగ్ విషయానికి వచ్చేసరికి ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం అరుచుకుందాం. ఇంకా బోల్డ్ టైం ఉంది, ఇంకా బోల్డ్ పాటలు పాడాలి, మీతో డ్యాన్సులు చేయాలి, ఇంకా చాలా ఉన్నది. ఓకేనా? సో ఈ సాంగ్ల విషయం ఏంటంటే ఈ రోజు రిలీజ్ చేయడం, అదేవిధంగా సార్ పెళ్లి రోజు అవడం చాలా విశేషం. సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అవడం చాలా అంటే చాలా సంతోషకర విషయం. అందులో నేను పాలు పంచుకోవడం ఇంకా హ్యాపీ ఉంది. సో అదేవిధంగా మా బ్రదర్ నిశిజస్టిన్ గారు, మరి అదేవిధంగా నిహారిక గారు, మరి అదేవిధంగా ధనంజయ్ గారు, యాదకుమార్ గారు, డిఓపి గారు, సో అదేవిధంగా మరి అమిత గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సో మరికొన్ని క్షణాల్లో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకుందాం, పాటలు పాడుకుందాం. ఓకేనా? ఇలాంటి చక్కని కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా మంది అంటున్నారు ఆల్బమ్ సాంగ్కి ఇంత హడావుడి ఏంటి, ఇంత అవసరమా ఏంటని. సో ఇక్కడ ఈ ఆల్బమ్ సాంగ్లో ఉన్నదంతా కూడా మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం కళాకారులు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఒక పిలుపుతో, ఒక యాదకుమార్ గారు, ఒక ధనంజయ్ ఒక పిలుపుతో వచ్చి మా మీద ప్రేమతో ఆ ఎండలోన వానలోన మాతో పాటు పనిచేశారు. సో వాళ్ళని గౌరవించుకునే అవకాశం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయడం తప్ప ఇంకేం కాదు. అలాగే ఒక కళాకారుడు గ్యాదరింగ్, ఒక మీట్, ఒక ఆనందం అందరితో షేర్ చేసుకోవాలి. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక మెమెంటో ఇచ్చి మనం గౌరవించుకుంటే అది కళకు గౌరవం అనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ యొక్క అందరూ కూడా దయచేసి మీ ఎంట్రీ పాసుల్లో మీ పేరు అండ్ ఫోన్ నెంబర్ వేసి బాక్స్లో వేసి ఉంటారనుకుంటాను. అదొకటి ఉంది. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఆల్ మనం మన భారతీయ సంస్కృతి ప్రకారం ఒక క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేసి తర్వాత ఉతుకుదాం, పిండిదాం, ఆరాద్దాం. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహపరిచే విధంగా మీ కేరింతలతో చప్పట్లతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ భవిష్య సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. दीन विनायक पाद नमस्ते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सिद्धिर्भवतु मे सदा. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी
భారతీయులకండి, ఇండియన్స్ కి ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఎక్కువ. మనం దేన్ని కొట్టడానికి మీకు ఇష్టపడం. ఆఖరి ప్రోగ్రామ్ బాగున్నా చప్పట్లు కొట్టం. చప్పట్లు కొట్టడం వల్ల మీకు ఉండే ఉపయోగం ఏంటంటే, రాసి పెట్టుకోండి, మీ శృంగార జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు, చప్పట్లు కొట్టండి, ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేయండి అంటారు. కానీ అసలు విషయం ఇది. ఎవరు కోరుకుంటారో వాడు కొట్టండి, అంతే. అందరూ కొట్టద్దు. ఓకే, మనం కార్యక్రమం వెళ్ళిపోతున్నాం. ఉతుకు పిండు ఆరే, దీనికి ఒక లిరికల్ వీడియో తయారైంది, చూద్దాం. ఆ లిరికల్ వీడియో కూడా అద్భుతంగా జరిగింది. ఆ లిరికల్ వీడియోలు పే చేయాల్సిందిగా కోరుకుంటాం. ప్లీజ్ లిరికల్ వీడియో. కాలేజీకి బాయ్ అంటూ, కోరీలకు హాయ్ అంటూ, పార్కుల్లో మీట్ అంటూ, బారుల్లో సిల్ అంటూ, పేరెంట్స్ కు పువ్వెట్టే నిబ్బాలను నిలబెట్టి, ఉతుకు పిండు ఆరే ఇక మారేదాకా తుమ్మే, ఉతుకు పిండు ఆరే ఇక మారేదాకా తుమ్మే. మరి లిరికల్ వీడియో చూసి మా పల్సర్ బైక్ రమణ గారి పాట పాడారు అనగానే జనాల్లో ఒక ఊపు ఊపింది. ఆ ఊపు ఎలా ఉందంటే, చాలా మంది రీల్స్ చేశారు. మరి వాళ్ళ రీల్స్ ని మొత్తం అన్ని మేము వీడియో చేయలేకపోయాం, కానీ కొన్ని మేము కలెక్ట్ చేసి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూద్దాం. ఉతుకు పిండు ఆరే ఇక మారేదాకా తుమ్మే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా మాస్ మసాలా గుండే ఆ స్థాయి వేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీష్ణ అమ్మా, ముందు నీ క్వశ్చన్ చెప్పాలి. ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ గతంలో కూడా మనం చూసాం, కానీ చాలా దూరం నుంచి ఒక 5 hours జర్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి మీ ముందు పెర్ఫామ్ చేయాలి అనే ఉద్దేశం మీద, అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే మీద ఇక్కడికి వచ్చింది. ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి బట్టి గుంజాకయ్యో ముద్దులయ్యా, మట్టితో నాకు రొందయ్యో నా ముద్దులయ్యా, అయ్యో చెయ్యి బట్టి గుంజాకయ్యో నా ముద్దులయ్యా, మట్టితో నాకు రొందయ్యో ముద్దులయ్యా. అరే గుట్ట కింద గుంపు చెట్ల నిండా వరసకు మరదాలిదే నా ముద్దుగుమ్మ, మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ, వరసకు మరదాలిదే నా ముద్దుగుమ్మ, మందితోటి మనకెందుకే నా ముద్దుగుమ్మ. బండ కింద నిండ బంతి తోట బసలాడ విలువకయ్యో నా ముద్దులయ్యా, వరుసయ్య బావలున్నారో జరగయ్యా, నా బసలాడ విలువకయ్యో నా ముద్దులయ్యా, వరుసయ్య బావలున్నారో జరగయ్యా. అరే బండ కింద నిండ బంతి తోట మనసంతా నువ్వెనంట, బావలుంటే భయమేమి లేవో ముద్దుగుమ్మ, మనసంత నిండినావమో నా ముద్దుగుమ్మ, బావలుంటే భయమేమి లేవో ముద్దుగుమ్మ, మనసంత నిండినావమో నా ముద్దుగుమ్మ. నీ మంకు ఏందో సెవిన వాడుతలేద, నీకు ఎంటబడి నన్ను చంపకో నా ముద్దులయ్యా, అందులల్ల కట్లుగా నమో ముద్దులయ్యా, నా ఎంటబడి నన్ను చంపకో నా ముద్దులయ్యా, అందులల్ల కట్లుగా నమో ముద్దులయ్యా. నా పానమంతా నీ మీదే పరిశానే చేస్తున్నది, నువ్వు లేక ఉండలేనమో నా ముద్దుగుమ్మ, నువ్వు దక్కకుండానే చేస్తానే ఏదేమైనా పిల్ల, నువ్వు లేక ఉండలేనమో నా ముద్దుగుమ్మ, నువ్వే దక్కకుంటే చేస్తానే ఏదేమైనా. అయ్యో అంత మాటలెందుకయ్య, నువ్వంటే ఇష్టమయ్య,
థ్యాంక్ యూ సుధీష్ణ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు మైండ్లో నువ్వు పడితే కనుక, పైగా మా బ్రదరు రమణ గారు మైండ్లో పడితే కనుక ఖచ్చితంగా ఒక టైంలో మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశం మీద మీ ముందు ప్రదర్శించడానికి ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది. థ్యాంక్ యూ. మనం ధనుంజయ్ గారు మనందరికీ సుపరిచితులే, కానీ వారు సాధించిన విజయాలని, వారు చేసినటువంటి చిత్రాలని ఒక ఆడియో విజువల్ ద్వారా రూపొందించినటువంటి ఏవీని మనం చూడబోతున్నాం. ఏంటి వీడియో ఎలా ఉంది? అభి పెర్ఫార్మెన్స్ చూద్దాం. అభి అండ్ టీమ్ పెర్ఫార్మెన్స్. అభి తన టీంతో పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. என்ன அடிக்கிறீங்க? காசு வாங்குறீங்கல்ல? நிறுத்து தூடா. ఏ
ఉండే హీరో నువ్వే ఫ్రెండు, నీకోసమే డప్పుల్ సౌండ్ అసలు తగ్గక్ అట్నే ఉండు, ముక్కుతారు కాళ్ళు రెండు, నిన్నే చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుళ్లాగా, ఉంవేలోన నువ్వు వెళ్ళిన ఆఫర్ నిన్ను అందరిలాగా, రథం మీద నువ్వే అలాగా దూసుకెళ్తా ఉండే అపోయమాగా, సీఎం ఎదురే వచ్చినా నువ్వు సలాం కొట్టే పనే లేదుగా, ముందర్లాగా అంత ఈజీగా నిన్నే కలుసుకోలేరుగా, నీతో ఫోటో దిగాలన్నా సచ్చేటంత పనవుతుందిగా. పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా, పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. ఎలా ఉందండి వీళ్ళ పెర్ఫార్మెన్స్? ప్రీతి అండ్ అభయ్, సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇంత మంచి డాన్స్ మనకు అందించిన లియో, ప్లీజ్ వెల్కమ్. ఒక్కసారి లియో గారు రండి ప్లీజ్. ఇది యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్. ఈ అబ్బాయి విత్ ఇన్ 2 days లో వీళ్ళ చేత ఈ సాంగ్ చేయించాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చదివినోడి కన్నా వరన్న బిడేలన్న మిన్నా, పెద్దలు చెప్పిన మాట అది సర్దికూడు మోటే. ఎంకా యాడా బండాడా బండ బండ బండాడా, ఉతకాల ఆరేయాల పిండేయాల, యాడా యాడా బండ బండాడా బండ. హలో హలో హలో, ఎవరండి మీరు? సాకలు తిప్పండి ఎవరని అంటావు నువ్వు? సాకలు తిప్పడికి తెలియకుండా ఉన్నావు నువ్వు. తిప్పడండి సాకలు తిప్పడు. బయట పోటర్ పెట్టారు కదా, ఉతుకు పిండు ఆరయ్యని. వచ్చేసా బండ ఎక్కడ? బండ బండ బండ. ఉతుకు పిండు ఆరయ్య అంటే బట్టలు ఉతికే బండ కాదు. ఓరి నీ బండ పడ అది కాదా? ఏ ఊరు మీదే? మాది విశాఖపట్నం. మాది నెల్లూరు. ఓరు బాబు, నెల్లూరు అయినా విశాఖపట్నం అయినా ఉతుకు పిండు ఆరయ్య అన్నది అక్కడ పోస్టర్ పెట్టారు. దాని గురించి మాట్లాడుతున్నావు? ఆ పోటర్ బయట. పోటర్ కాదు పోస్టర్. అదే లంబాగా పెద్దగా ఉంది. అదే గోడ పత్రిక తెలుగులో అంటారు. అవును, దాంట్లో ఉతుకు పిండు ఆరై అని అంటే తెచ్చేసాను కదా, మా వాళ్ళంతా వచ్చేస్తున్నారు గాడిదల మీద. ఇంకెవరు వచ్చారు? మళ్ళీ ఎంకడో. దేనికి? ఉతకడానికే బాబు. నీకు ఎన్నిసార్లు ఉతికేది కాదు, ఉతికే కార్యక్రమం కాదు ఇది. సమాజంలో ఉండే కుళ్ళును ఉతికే కార్యక్రమం. బట్టలు కదా? బట్టలు కాదండి బాబు. అవి ఎంతమంది తీసుకొచ్చారు? బస్సు అద్దె తీసుకొచ్చారా? ఊరు జనాన్ని వేసుకొచ్చారా? ఏమండి ఎలాగ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఉతుకు పిండు ఆరై అంటే సమాజంలో ఉండే కుళ్ళుని ఉతుకు, దాన్ని పిండు, దాన్ని ఆరై అని చెప్పడం. మరి ఇస్త్రీ ఎవరు చేస్తారో? ఇస్త్రీ అన్నీ అయిపోయి చేస్తారు ఆరిన తర్వాత. ఓహో, అయితే నా పని లేదన్నమాట. పనేం లేదు. మీ వాళ్ళందరికీ చెప్పి అక్కడ కూర్చోమనండి. ఇప్పుడు మేము అసలు ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఈ ఆల్బమ్ రిలీజు ఇప్పుడే ఎమ్మెల్యే గారి చేతి మీద అయిపోయింది. ఉతుకు పిండు ఆరై మీ వాళ్ళు చెప్పండి. పదండి. నా బండ మళ్ళీ మొదలుకు వచ్చేవేటే బాబు, పదని చెప్తాను. ఓ ఇంకే వంకే ఇక్కడ ఆ ఉతకడం కాదే, ఇంకెవరో ఉతుకుతారంట. ఎవరండి ఆ ఉతికేది? ధనుంజయ్ బాబు అని విశాఖపట్నంలో #1 ఆర్టిస్ట్. అది మీరు చూద్దరు. కానీ దీనికి దర్శకత్వం వహించింది యాదకుమార్ గారు. ఇవన్నీ బాగా డబ్బున్నాడా యాదకుమారు? డబ్బు కాదండి, మంచి మనసున్న వాళ్ళు. మనసున్నాడా? అందుకనే మనసును ఉతుకుతున్నాడా? మలినమైన మనసును ఉతుకుతున్నాడా? వారి ఆయన చూడాలా. ఆడి వయసు ఎంత ఉంటుందండి? వయసు చెప్పకూడదు కానీ ఒక 40-42 ఉంటుంది. 42 ఏళ్ళకి ఉతికేస్తున్నాడంటే 62 ఏళ్ళకి ఇంకెన్ని ఉతుకుతాడో. ఆయన ఉతికిని చాలా ఉన్నాయి. పదండి చూద్దాం మంచి ప్రోగ్రామ్. ఇంకా సార్ నమస్కారం సార్, ఎమ్మెల్యే సార్. మీరు రావడం నిజంగా మా అదృష్టం, చాలా సంతోషం అండి. ఎందుకంటే మీ యొక్క లాంగ్ జర్నీ మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అటు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సవాళ్ళని స్వీకరిస్తూ అద్భుతంగా మీ విజయం మా అందరి విజయంగా ఈ రోజు మారిందండి. నిజంగానే మీరు అంత ఉన్నత స్థాయికి గెలిచారు అంటే మేము అందరం గెలిచేంతగా గొప్పగా ఫీల్ అయ్యాం. అంత అభిమానం ఉన్న మీరు ఈ రోజు మా కార్యక్రమం రావడం నిజంగా మాకు చాలా సంతోషం. ఉతుకు పిండు ఆరై అనే ఒక మ్యూజికల్ వీడియో ఆల్బమ్ అనేది మేము చేశాం సార్. అదేంటంటే సమాజానికి పనికొచ్చే ఒక మంచి సందేశాన్ని
అందులో ఇంక్లూడ్ ఇచ్చి కుర్రవాళ్ళకి పిల్లవాళ్ళకి కూడా నచ్చేటట్టుగా ఒక మంచి మాసీ సాంగ్, అది మన పల్సర్ బైక్ రమణ గారు అండ్ అమిత్ గారు దాన్ని పాడారు. విశాఖపట్నంలో దాదాపుకు 200 నుంచి 300 మంది కళాకారులు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. అంత మంచి ఆల్బమ్ మీ అందరి పెద్దల చేతుల మీదుగా ఇది లాంచ్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ రోజు ముఖ్య అతిథి మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా అది లాంచ్ చేద్దామండి. ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఉతుకు పిండు ఆర్ఐ లాంచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉతుకు పిండు ఆర్ఐ కోటేలాగా కుదిపే, ఉతుకు పిండు ఆర్ఐ కోటేలాగా కుదిపే. ఇంకా లేట్ ఎందుకు? ఉతుకు పిండు అరే. ఓకేనా? నచ్చిందా? సో ఇప్పుడు ఈ వీడియో అందరికీ షేర్ చేద్దామా? అందరూ సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచి ఒక మంచి ఆల్బమ్ బయటికి వెళ్ళాలి, ఇక్కడే ఆగిపోకూడదు, బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశం మీద ఒక మంచి టీం వర్క్తో మన యాదకుమార్ గారు దర్శకత్వంలో, అలాగే మా పల్సర్ బైక్ రమణ గారు అద్భుతమైన వాయిస్తో, అమిత్ గారు, ఇంతమంది, మా జస్టిన్ గారు, నిహారిక గారు, ఇంతమంది కలిసి మీ ముందు ప్రజెంట్ చేయడం కోసం ఇంత వర్క్ చేసాం. కాబట్టి ముందుగా టీంను పరిచయం చేసుకుందాం. నిస్సీ జస్టిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిస్సీ జస్టిన్ గారు ఈ యొక్క ఆల్బమ్ కి ఇంత మంచి ట్యూన్ ఇచ్చారండి. నచ్చింది, క్యాచీగా ఉందండి, వినడానికి బాగుంది సార్. సో యంగ్ అండ్ డైనమిక్ విశాఖపట్నంలో అంటే మనం మ్యూజిక్ కోసం మళ్ళీ హైదరాబాద్ వరకు వెళ్ళకర్లే, మనకు అంటూ ఒక వజ్రం ఉంది అని ఈ ట్యూన్ ద్వారా మీరు మాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫీమేల్ సింగర్ అమిత్ గారు, థ్యాంక్ యూ అమిత్ గారు, థ్యాంక్ యూ. ఉదయ్ కుమార్ గారు డిఓపిగా వర్క్ చేస్తారు, శ్రీ ఉదయ్ కుమార్ గారు. సో ఈ యొక్క ఆల్బమ్ని అందంగా చిత్రీకరించి మన ముందు పెట్టిన డిఓపి ఉదయ్ కుమార్ గారు. కొరియోగ్రాఫర్ దినేష్. సో నేను యాక్టర్ అండ్ యాక్చువల్గా ఆర్టిస్ట్ని, కానీ నా చేత ఇంత బాగా డాన్స్ చేయించిన మా దినేష్ గారు. శ్యామ్ కుమార్ ఎడిటింగ్. సో విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఎడిటర్ అండ్ డిఏ వర్క్ అద్భుతంగా చేస్తారు. ఎన్నో సినిమాలకి దాదాపుగా 150 నుంచి 200 సినిమాలకి అతను పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సత్య మధ్యల గారు, సత్య మధ్యల. సో నేను ఏ ప్రాజెక్ట్ చేసినా నా పక్క నుండి, నా వెనక నుండి నడిపిస్తూ ఒక తమ్ముడుగా ఉంటాడు. థ్యాంక్ యూ సత్య. కాస్ట్యూమ్స్ అన్ని అతనే చూసుకున్నాడు. స్టిల్స్ సూరు రాజు గారు. సో అలాగే ఈ పోస్టర్స్ కానీ, ఈ హడావుడి కానీ, ఈ ప్రమోషన్ కానీ మీరు చూసారు కదా. ఈ పోస్టర్స్ ఇంత అద్భుతంగా రావడానికి, ఈ ప్రమోషన్ ఇలా జరగడానికి ముఖ్యంగా కారణం మా సూరు రాజు గారు, స్టిల్ ఫోటోగ్రాఫర్. సరే ఓ మంచి ఫోటో తీయండి అంటే నాకు 100 ఫోటోలు ఇస్తారు ఈయన. అక్కడతో నేను రెచ్చిపోతుంటాను. సో అది ఈయనే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కో డైరెక్టర్స్ బి సూర్యనారాయణ గారు, త్రినాథ్ బాబు గారు. సో దీనికి పనిచేసిన మా సూర్యనారాయణ గారు, అలాగే త్రినాథ్ బాబు గారు. ఓకే అండి. మేనేజర్ సూర్య ప్రకాష్ రావు గారు. సో ఈ అంతటికి ఈ కార్యక్రమానికి మేనేజర్ గా పనిచేస్తున్న సూర్య ప్రకాష్ గారు. హీరోయిన్ నిహారికని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సో మన ఉత్తరాంధ్ర నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ అమ్మాయి వచ్చింది. ఆల్రెడీ మూవీస్ చేసింది. మూవీస్ చేసినా సరే, ఆల్బమ్ సాంగ్ ఫస్ట్ అయినా సరే చాలా సపోర్ట్ గా ఈ అమ్మాయి చాలా సపోర్ట్ చేసిన షూటింగ్ లో. మంచి డాన్సర్ అండి. ఫస్ట్ ఆర్టిస్ట్ కన్నా ముందు మంచి డాన్సర్. ఈ యాదకుమార్ గారు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ అమ్మాయి దగ్గర నేను తేలిపోతానేమో భయం వేసింది, కానీ నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. ఓకే అండి. మరి మనం అందరూ ఎదురు చూస్తాడు ఈ పాటకి ఎంత ఊపు తీసుకొచ్చిన ఎవరు 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 పల్సర్ బైక్ రమణ గారు. చీపురుపల్లి దగ్గర ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో పుట్టి పెరిగి తన కాళ్ళ మీద తన నిలబడుతూ తన దారిని తనే నిర్మించుకుంటూ ఇంత అమెరికాలో 50 రాష్ట్రాల్లో పెర్ఫామ్ చేసే స్థాయికి వెళ్ళి, అదే కాకుండా ఆయనలాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆయన ఓన్ మనీతో ఒక ఛానల్ రూపొందించే అవకాశాలు సృష్టించడం అంటే ఇంతకన్నా జీవితానికి ఇంకేం గొప్ప. సో అంత మంచి మనిషితో పరిచయం ఏర్పడడం మా టీం అందరూ అదృష్టంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంకా మీరు ఎంతో ఉన్నతంగా ఎదగాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్? మన తర్వాత రాకపోయే వ్యక్తి గురించి మీకు చెప్పాలి అంటే రెడ్డెం యాదకుమార్ గారు. సో ప్రముఖ డైరెక్టర్, యాక్టర్, సింగర్, వాట్ నాట్ శ్రీ రెడ్డెం యాదకుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. యాదకుమార్ గారు, మన ధనుంజయ గారు 2 క్యారెక్టర్లు మనకు గుర్తొస్తాయండి, కృష్ణుడు, అర్జునుడు.
వీరిద్దరు కలిస్తే ఎలా ఉంటుందో మనం చూసాం మహాసంగ్రామం. మరి అలాంటి సంగ్రామమే ఇది కూడా. సొసైటీ మీద చేస్తున్న ఒక మహాసంగ్రామం. అలాంటి సంగ్రామాన్ని ఉతుకు పిండు ఆర్ఐ ద్వారా శ్రీకారం చుట్టిన వీరిద్దరికి ఒక్కసారి మీరు కరతాళం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే అండి. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇది టాలెంట్తో పాటు చాలా ప్యూర్ సోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళు మంచి కోరుకునే ఒక మంచి టీం దొరికింది. ఆ టీంతో పనిచేయడం నిజంగా నా అదృష్టం, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా మన వైపు నుంచి ఒక జ్ఞాపకాన్ని అందించి గౌరవం చేసుకోవాలి. ఆ గౌరవం చేయడానికి పెద్దల్ని వేదిక మీదకి మనం పిలవాలి. మరి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారితో పాటుగా లీడర్ వ్యవస్థాపకులు శ్రీ వివి రమణమూర్తి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ దాడి సత్యనారాయణ గారు, వీరి ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో అలాగే ఈ వేదిక మీద ఉన్న మెయిన్ టీంని గౌరవించుకున్న తర్వాత విశాఖపట్నంలో ఈ యొక్క ఆల్బంలో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారులు కూడా దయచేసి వేదిక మీద వాళ్ళ పేరుతో పిలుస్తాం. వాళ్ళు కూడా మెమెంటో తీసుకోవాలి. అలాగే దీని వెనకన ఎంత కష్టపడ్డాం ఏంటనేది మేకింగ్ వీడియో కూడా మీ ముందు కాసేపట్లో ప్రజెంట్ చేస్తాం. ప్లీజ్. ఓకే అండి. మరి వీరికి బహుమతి ప్రదానోత్సవం చేయవలసిందిగా నిస్సీ జస్టిన్ గారికి బహుమతి ప్రదానోత్సవం చేయవలసిందిగా నిస్సీ జస్టిన్ గారు. నెక్స్ట్ మిస్ అమిత. తదుపరి ఉదయ్ కుమార్ గారు, డిఓపిగా వర్క్ చేసినటువంటి ఉదయ్ కుమార్ గారు. కొరియోగ్రాఫర్గా వర్క్ చేసినటువంటి దినేష్ గారు మొమెంట్ సేకరిస్తున్నారు. తదుపరి శ్యామ్ కుమార్ ఎడిటింగ్. సార్ శ్యామ్ కుమార్ గారిని పిలిచే ముందు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఒక సంస్కృతి ఏంటంటే ఆయన ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ జ్ఞాపిక తీసుకున్నా వాళ్ళ అమ్మగారు లేని ఏం చేయరు. సో వాళ్ళ అమ్మగారితో పాటు జ్ఞాపిక తీసుకోవాలనేది ఆయన అభిలాష. దయచేసి వాళ్ళ మదర్ కూడా, అమ్మ మీరు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. కో డైరెక్టర్ వచ్చేసినటువంటి పి సూర్యనారాయణ గారు, త్రినాథ్ బాబు గారు. మేనేజర్ సూర్య ప్రకాష్ గారు. నెక్స్ట్ ఓకే అండి. మరి పల్సర్ బైక్ రమణ గారికి. అలాగే మధ్యలో సత్య గారు, సూరు నాగరాజు గారు. ఓకే అండి. మరి ఈ ఆల్బమ్కి దర్శకత్వం వహించి ఎంత అద్భుతమైన రీతిలో దీన్ని తీర్చిదిద్దినటువంటి శ్రీ రెడ్డెం యాదకుమార్ గారు, ప్రముఖ దర్శకులు, నిర్మాత, యాక్టర్ కమ్ సింగర్, విష్ణు స్కూల్స్ అధినేత శ్రీ రెడ్డెం యాదకుమార్ గారికి చిరు సన్మానం మరియు మెమెంటో బహుకరణ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ స్పందన తెలియజేస్తుండగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఆల్బమ్ చాలా బాగుంది, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
చాలామంది ఉన్నారు, ఒకరు కాదు, మా గురువు గారు ఉన్నారు, ఎంఐఎంఈలు అంతా ఇందులో ఉన్నారు. సో చాలా చక్కగా ఉంది. రమణ చాలా బాగా పాడారు. మ్యూజిక్ అందరూ ఆర్టిస్టులు చాలా చక్కగా చేశారు. సో ఎవరిలో ఏ టాలెంట్ ఉందన్నది మనం చెప్పలేం. ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో కూడా మనం చెప్పలేం. కళల పట్ల ఉన్న ఆసక్తి మనల్ని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఇవాళ యాద్ కుమార్ గారు ఫస్ట్ సినిమా లైఫ్ అనుకుంటా, నేనే క్లాప్ కొట్టా, ఆయన కూడా ఒక బ్రేక్ఫాస్ట్ చూస్తూ ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. కళల మీద అభిమానం ఉంటే ఇప్పుడు మీరు భీమ్స్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తుండ్రు, ధమాకా చాలా పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి ఫస్ట్ మూవీ నువ్వా నేనా, నేనే ఛాన్స్ ఇచ్చా. 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తిరుగుతున్నాను. 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తిరుగుతున్నాను. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నా టాలెంట్ని అందరూ వాడుకుంటున్నారు. నేను పాటలు ఇస్తే సినిమాలో పెట్టేసి వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు అని చెప్పి రోజు నా దగ్గర తిరిగేవాడు. ఉదయాన్నే డోర్ తీస్తే ఉండేవాడు, సాయంత్రం ఇంట్లోకి వెళ్తుంటే ఇంటి ముందు ఉండేవాడు. ఒక అట్ట ముక్క పట్టుకొచ్చి ఇలాగ మ్యూజిక్ కొట్టేవాడు. ఒక పాట ఉంది, యారి బ్లాక్ బర్రీ ఫోన్ ఉంటుంది అనే ఒక పాట ఉంటుంది, అందులో దాన్ని పదే పదే పాడేవాడు. సో ఆ రోజు నేను ఆయనలో ఉన్న టాలెంట్ని చూసి అవకాశం ఇస్తే ఇవాళ ఇండస్ట్రీని వెళ్తున్నాడు. ఇండస్ట్రీలో టాప్ 2-3లో ఉన్నారు. ఆ రోజుకి అసలు ఆయనకి ఏమీ లేదు. ఇవాళ ఎంత తీసుకుంటున్నావు రా బాబు అంటే సినిమాకి 4 కోట్లు తీసుకున్నాం. చిరంజీవి గారి సినిమాకి ఇప్పుడు అనిల్ రావుపూడి ద్వారా చేస్తూ ఉన్నారు. సో అనిల్ రావుపూడి కూడా ఫస్ట్ సినిమా నేనే చేయాలి, అదంతా నేను తయారు చేసిందే. మా రాధాకృష్ణకి డైరెక్టర్ కూడా, రాధాకృష్ణ డైరెక్టర్ కూడా వద్దు సినిమా ఇండస్ట్రీ కంటే ఇవాళ అతను కూడా ఇండస్ట్రీని వెళ్తున్నాడు. ఓ పక్క అనుష్కతో సినిమా చేశాడు, ఇప్పుడు రామ్తో చేస్తూ ఉన్నారు. మొన్నే కోర్ట్ అనే ఒక సినిమా, ఆ కుర్రోడు మన ఆఫీసులో ఉండేవాడు. ఒకరోజు సార్ సినిమా ఇండస్ట్రీ వెళ్తానంటే, ఎందుకురా బాబు చదువుకున్న బీటెక్ ఎందుకురా అంటే, లేదు సార్ అని చెప్పేసి మా రాధాకృష్ణకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఇవాళ 2వ సినిమా నానితో చేస్తూ ఉన్నాడు. అలాగే శివ నిర్మాణం ఉంటాడు, మన సబ్బవరం కుర్రోడు. సోలో మూవీ చేస్తున్నప్పుడు రోజు వచ్చి అక్కడ ఎదురుగా నిలబడేవాడు. ఆ కుర్రోడు నా సినిమాకి అసిస్టెంట్ పెడితే ఇవాళ మీకు ఒక 5-6 సినిమాలు అక్కనేని ఫ్యామిలీలో చేశారు, సమంతతో చేశారు. అంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. మన కళ్ళ ముందు సామాన్యంగా ఉన్నాడు, ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అవుతారు. సో వాళ్ళ టాలెంట్, వాళ్ళ టైం వచ్చేంత వరకు, వాళ్ళకి బ్రేక్ వచ్చేంత వరకు వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియదు. చాలామందిని విశాఖపట్నంలో డైరెక్టర్లే కాదు, చాలామంది ఆర్టిస్టులు చాలామంది అవకాశం ఇచ్చాం. సో ఇవాళ ఇండస్ట్రీలో టాప్ 4 ఒక 3-4 మన విశాఖపట్నం నుంచి ఉన్నారన్న విషయాన్ని నేను చెప్పిన వాళ్ళంతా విశాఖపట్నం వాళ్ళు. సో వాళ్ళు చాలామందికి అవకాశం ఇస్తూ ఉన్నారు విశాఖపట్నం వాళ్ళకి. సో ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్లో ఇవాళ ఇండస్ట్రీని వెళ్తుంది ఉత్తరాంధ్ర వాళ్ళు మొత్తం అందరూ కూడా. సో ఆ విధంగా ఎప్పుడు ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం. సో ఇక్కడున్న వేదిక మీద వాళ్ళు ఎప్పుడు ఎవరైనా స్టార్ అవ్వచ్చు. రమణ బాగా పాడతాడు, చాలా అవకాశాలు భవిష్యత్తులో ఇక్కడున్న ఆర్టిస్టులు అందరికీ వస్తాయి. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఇండస్ట్రీ కూడా అతి త్వరలోనే ఎక్కువ మ్యాక్సిమం దాని మీద డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఇండస్ట్రీ కూడా విశాఖపట్నం రాబోతుంది. ఇక్కడ ఈ ప్రాంత ఆర్టిస్టులు అందరికి కూడా మేలు జరుగుతుంది. సో ఎవరు టాలెంట్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎప్పుడైనా అది బయటకు వస్తూ ఉంటుంది. సో టాలెంట్ ఎవరు ఆపలేరు, తన రోజు కోసం తను వెయిట్ చేయాలన్నదే నా సిద్ధాంతం. సో అందరికీ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు మంచి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి ఆల్బమ్ చేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి పొలిటీషియన్గానే కాకుండా ఒక సినిమా మనిషిగా కూడా ఈ వేదిక మీదకి రావడం మా అందరికీ కూడా మహా ఆనందం. అలాగే మీ చేతుల మీదుగా జ్ఞాపకం తీసుకుంటాం. ఇది లైఫ్ లాంగ్ ఒక అద్భుతమైన మెమరీ సార్ మాకు. అలాంటి అవకాశం కల్పించిన మీకు మరోసారి మా టీం అందరి తరపున, మా కళాకారులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇందులో చాలామంది మా ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో నటించారు. దయచేసి మీ చేతుల మీదుగా వాళ్ళ జ్ఞాపిక అందిద్దాం సార్ ప్లీజ్. సో ఫస్ట్ ఇప్పుడు మీరు వచ్చే ముందు పెర్ఫామ్ చేసిన అభయ్ అండ్ ప్రీతి అండ్ మాస్టర్ లియో దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. అభయ్, ప్రీతి
ప్రీతి షీఈ్ వెరీ టాలెంటెడ్ మోడల్ అండి. ఆల్రెడీ మన ఇండియా నుంచి కూడా సెలెక్ట్ అయింది అమ్మాయి. అలాగే కొరియోగ్రాఫర్ లియో ప్లీజ్. సో అలాగే మాకు ఈ యొక్క ఆల్బమ్కి సపోర్ట్ చేసిన దివాకర్ గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జగదంబ థియేటర్ దివాకర్ గారు మాకు ఫ్రీగా ఆ థియేటర్లో హోర్డింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఎంఎన్ఆర్ గారు మాకు ఒక సినిమాటిక్ చిట్ చాట్ని కానీ ఈ ప్రమోషన్లోన ఎంతో సపోర్ట్ చేసిన ఎంఎన్ఆర్ గారు ప్లీజ్ వెల్కమ్. సో అలాగే మన విశాఖపట్నంలో సీనియర్ ఆర్టిస్టులు ఒక్కొక్క పేరు చదువుతాను సార్, దయచేసి రావాలి.
అలాగే ఈరోజు ముఖ్య అతిథి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మా రమణమూర్తి గారి చేతుల మీదుగా అలాగే దాడి సత్యనారాయణ గారి చేతుల మీదుగా మీకు జ్ఞాపిక సార్ ప్లీజ్. దాడి సత్యనారాయణ గారు వారి స్పందన తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున మన విశాఖపట్నంలో యాదకుమార్ గారి డైరెక్షన్ లో మరి ధనుంజయ్ మరి ఓ మంచి పాత్రను పోషిస్తూ డాన్సర్ గా కళాకారుడిగా తన కళను నిరూపించుకున్నటువంటి ఉతుకు పిండు ఆరై అనేటువంటి సాంగ్ ని ఓ చక్కగా విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో నటించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. మరి వేళ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జనాభాతో 35 లక్షల మంది జనాభాతో ఉన్నటువంటి మహాపట్టణంలో కళాకారులు కొన్ని వేల మంది ఉన్నారు. మరి అలాంటి కళాకారులందరినీ కూడా ఇవాళ యాదకుమార్ గారు అందరినీ ప్రోత్సహించి ఈ ఒక్కటే కాకుండా ఎన్నో సినిమాల్లో కూడా అవకాశాలు కల్పించారు యాదకుమార్ గారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి హాజరైనటువంటి నా సోదరుడు నా చిరకాల మిత్రుడు మన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ గారికి మనందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు. అలాగే రమణమూర్తి గారు నాకు చిరకాలం రాజకీయాల్లో నేనున్నాను. అప్పటి నుంచి ఆయన కూడా పత్రిక ఒక రమణమూర్తి గారు అంటే రేపు ఉదయం ఇప్పుడు మాట్లాడింది వేరు, ఉదయం పేపర్ చూస్తే ఏమొస్తుంది అనేటువంటి ఒక పత్రికా రంగంలో ఓ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రమణమూర్తి గారు. మరి ఇలాంటి వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా అదృష్టం. ఏదేమైనా ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నా మరి వంశీకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో మరి ఆయన రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా పట్టువదలని విక్రమార్కుళ్ళ మరి ఈవేళ ఈ మహానగరానికి ఒక ఎమ్మెల్యేగా రావటం, అది కూడా మరి సూపర్ స్టార్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈవేళ ఇక్కడ ఎమ్మెల్యే కావటం మన విశాఖపట్నం అదృష్టం. మరి రాబోయే రోజుల్లో మన విశాఖపట్నానికి ఒక మంచి స్థానానికి మంత్రివర్గంలో కూడా వెళ్ళేటట్టు అవకాశం ఉన్నటువంటి మంచి వ్యక్తి వంశీకృష్ణ గారు. ఆయన ఒక సినీ నిర్మాత, ఆయన ఎన్నో సినిమాలకు కూడా నిర్మాతగా కూడా ఉన్నారు. మరి నీ సందర్భంగా నేను వంశీకృష్ణ గారు కోరేది మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి యాదకుమార్ లాంటి డైరెక్టర్లు మరి దీంట్లో పనిచేసిన సాంకేతిక నిపుణులు ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మీరు ఒక మంచి దీంట్లో ఇంతకుముందే సినిమాలు తీశారు కాబట్టి ఇంకా మంచి సినిమాని మీరు ప్రొడ్యూస్ చేసి మన విశాఖ కళాకారులందరినీ కూడా ఈ ప్రపంచానికి చూపించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఒక అన్నయ్యగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే మీరు సినిమాలు తీసినటువంటి వ్యక్తి, మరి దానికి తన ప్రోత్సాహం ఉంటుందని మనం చేస్తూ మరి ధనుంజయ్ యాదకుమార్ గారు ప్రోత్సాహంతో అంత చక్కగా చేసినటువంటి ధనుంజయ్ రాబోయే రోజుల్లో ఒక మంచి మన విశాఖపట్నం నుంచి ఒక హీరోగా నిర్మాతగా కూడా తను వెళ్ళి మంచి విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు రావడానికి కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి నిర్వాహకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతతో విరమిస్తున్నా. జై హింద్. ఓకే అండి, మన ముఖ్య అతిథులు వేదిక మీద ఉండగానే మనం ఒక మంచి ఆవిష్కరణ చేయబోతున్నాం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ సంస్థ తరపు నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా మరి శ్రీ వేముల భాస్కరాచార్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఎందుకు వస్తున్నారు ఏమిటి అని ఆయన వారి మాటలను తెలుసుకుందాం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ శ్రీ వేముల భాస్కరాచార్య గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఏమిటి ఎలాగుంది? ఉతుకు పిండు ఆరై. ఓకే, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ 6 నిమిషాల నిడివి కలిగినటువంటి ఈ వీడియో ఆల్బమ్ చూసాం కదా. ఇందులో ప్రతి ఫ్రేమ్లో కూడా దాదాపు 15 నుంచి 20 మంది ఆర్టిస్టులు అందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. అంటే ఓవరాల్గా 300 మందికి పైగా విశాఖపట్నం నుంచి ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఉన్నారు. సో ఇది ఒక తెలుగు ప్రైవేటు మ్యూజికల్ వీడియో ఆల్బంలో ఒక నగరానికి సంబంధించి 300 మందికి పైగా కళాకారులు యాక్ట్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ దీన్ని గుర్తించి వీడియో ఆల్బమ్ కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక సందేశాత్మక మాస్ లిరికల్ వీడియో ఆల్బమ్గా జనాలందరినీ అలరిస్తుందనే ఉద్దేశంతో దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించడం అయింది.
చాలా చప్పగా ఉన్నారు. ఎందుకంటే ఒక నేషనల్ రికార్డ్ వస్తుందంటే చిన్న విషయం కాదు ఇది. సో ఒక్కసారి గట్టిగా టీం అందరికీ కూడా చప్పట్లతో మన అభినందన తెలియజేద్దాం. మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు, ఎప్పుడు నిరాడంబరంగా కనిపించేటటువంటి ఆత్మీయ నాయకులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా రావడం, ఈ కార్యక్రమాన్ని బ్లెస్ చేయడం, మనందరినీ కూడా చక్కగా ఎంకరేజ్ చేయడం ఆయన యొక్క పెద్ద మనసును తెలియజేస్తుంది. వారికి కూడా టీం అందరి తరఫున, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే విశాఖపట్నంలో కళాకారులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా వెన్నంటి ఉండేటువంటి మాన్యులు, లీడర్ పత్రిక అధినేత మాన్యులు శ్రీ వివి రమణమూర్తి గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా దాడి సత్యనారాయణ గారు, అలాగే మా ఆత్మీయ మిత్రులు శ్రీ రెడ్డి యాదకుమార్ గారి ప్రతిభ మీరు ఫ్రేమ్లో చూస్తే ఈ ఆర్టిస్టులందరినీ కూడా ప్రతి సీన్లో కూడా ఎలా చూపిస్తారు, ఇంతమంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎలా చూపిస్తారనే ఉత్సుకత మాకు ఉండేది. కానీ ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్కడా కూడా అనవసరంగా ఏ ఆర్టిస్ట్ని కూడా ఎక్కడా పెట్టకుండా అవసరమైన చోట అవసరమైన విధంగా పెట్టినందుకు ఆయన స్కిల్, ఆయన తాలూకా బ్రెయిన్, ఆయన తాలూకా క్రియేషను ఏంటన్నది మనకి వీడియో ఆల్బమ్ చూస్తే అర్థమవుతుంది. మరి రెడ్డి యాదకుమార్ గారిని కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అభినందిస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ నేషనల్ రికార్డ్ Telugu musical video album with the most extensive cast of artists. Mr. Tumarada Dhananjay, born on 26/4/1981, founder and chairman of Dhananjay Arts and Crafts and a cine artist from Visakhapatnam, Andhra Pradesh, India, has produced a Telugu musical video album titled Utuku Pindu Arai with a strong social message. He also played the lead role in the album. This unique project features the participation of over 300 male and female artists from Visakhapatnam city. The album was directed by renowned film director Reddy Yadkumar. The Telugu Book of Records recognizes Utuku Pindu Arai as the Telugu musical video album with the most number of artists acting in a message-oriented production and congratulates the entire team for the commendable achievement. డాన్సర్స్ ఒకసారి వీళ్ళందరూ కూడా 3 days 40 degrees ఆఫ్ టెంపరేచర్ ఎండలో ఎలా డాన్స్ చేశారని అంత చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. అందరు డాన్సర్స్ కూడా నిత్య, సాత్విక, జాగృతి, శాంతిప్రియ, ఆల్ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా పాపం చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ మీరు ఒక్కసారి చేతులు కొంచెం క్లాప్స్ కొట్టండి. నిజంగా పాపం ఎంత ఎండ అంటే నాకంటే తప్పదు, 24 గంటలు ఏదో చేయాలి అక్కడ తప్పదు. పాపం వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి మీరు అందరూ మీ బ్లెస్సింగ్స్తో. మీ అందరితో నాకు ఫోటో నాకు తీసుకోవాలని ఉంది. దయచేసి మీ అందరూ ఒకసారి నా ధనంజయ్ గారు రండి ప్లీజ్. సో ఎవరైనా సరే ఈ లింక్ దయచేసి మాకు మీరు అందించే సపోర్ట్ ఏదైనా ఉంటే ఈ సాంగ్ బయటికి పంపించి ఇది వైరల్ అయితే
ఇలాంటిది ఇంకొకటి చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాకు ఇచ్చే ఏకైక సపోర్ట్ ఏదైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ సాంగ్ ఆల్రెడీ రమణ రేలా క్రియేషన్స్ అని యూట్యూబ్లో కొడితే ఓపెన్ అవుతుంది. లేదంటే మీకు ఆల్రెడీ లింక్ ఇప్పటికే వచ్చి ఉంటుంది. అది కాకపోతే గూగుల్ స్కాన్లో ఆ స్కాన్ చేసినా కూడా మీ వాళ్ళందరికీ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆల్బమ్ వెనకతల మేకింగ్ వీడియో మేము చూద్దాం ప్లీజ్. పిండు ఆరే ఇక మారేదాకా తుమ్మే ఉతుకు పిండు ఆరే ఇక మారేదాకా తుమ్మే. సో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక టీమ్గా ఏర్పడితే ఖచ్చితంగా ఇది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, కేవలం మీరు అందరూ సపోర్ట్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇదే సాంగ్ని డీజేలో అంటే నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేస్తూ దానికి దినేష్ అండ్ టీమ్ డ్యాన్స్ మీ ముందు చేస్తే ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. అయితే ఈ ఆడియన్స్ అందరూ కూడా ఎంట్రీ పాస్ల మీద వాళ్ళ తలక పేరు ఫోన్ నెంబర్ వేశారు. అలాగే ఆ లక్కీ డిప్ కూడా తీద్దాం సార్, తీస్తే ఇప్పుడు తీసేద్దాం. సో అందులో బెస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సాంగ్కి చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడెక్కడో చాలామంది ఒక వైరల్ చేసి ఉతుకు పిండు ఆర్ఐ అని చెప్పేసి ఎంతోమంది రీల్స్ చేశారు సార్. సో చేశారు, వాళ్ళకు కూడా లక్కీ డిప్లో 3 ప్రైజ్లు ఇద్దామండి. ఎందుకంటే యాక్చువల్గా మీ వాయిస్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ ఆడియో రిలీజ్ అవ్వగానే మీరు నమ్మరు బ్రదర్, ఇంచుమించుగా ఒక 200 నుంచి 300 వీడియోలు వచ్చాయి నాకు. 200 నుంచి 300 వీడియోలు ఎక్కడెక్కడో పిల్లలు పెద్దలు అమెరికా నుంచి కూడా మన సీత వాళ్ళ హస్బెండ్ ఎంతోమంది పంపించారు రోజును. అంటే నేను అందరికీ పంపిస్తే పిచ్చోడు అనుకుంటారని కొన్నే పంపించా, కానీ ఇప్పుడు కూడా నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. అంత దమ్మున్న వాయిస్లో మీరు మాకు ఆ కిక్ ఇచ్చారు. సో అలాంటి వాళ్ళకి మనం గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. లక్కీ డిప్ ద్వారా చేత అందరికీ ఇవ్వలేం కాబట్టి అందరికి ఇస్తే కళాభారతి అమ్మేయాలి. సో కాబట్టి ముగ్గురికి మనం రికగ్నైజ్ చేద్దాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే రీల్ చేసేవాళ్ళు దయచేసి వేదిక మీద వస్తే ఒక గ్రాటిట్యూడ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి మళ్ళీ మీరు ఏమైనా ఒక పాట ఒకటి ఇస్తే హుషారు వస్తుంది. సరే రమణ గారి చేత పాట పాడేద్దామా? కొంచెం డల్ అయింది, ఎవరిలో హుషారు నాకు కనబట్టలే. రమణ గారితో ఒక పాట పాడేద్దామా వద్దా? ఎందుకంటే మీరు ఇలా డల్గా ఉంటే అసలు ఎందుకు ఈవెంట్ అనిపించట్లేదు, నాకు కిక్ లేదు ఊపు లేదు. ఏ పాట పాడేద్దాం? పల్సర్ బైక్. ఎందుకంటే ఆయనకి ప్రపంచం మొత్తంలో తెలుగు వాళ్ళే ఒక ఉర్రూ తొలగించిన అద్భుతమైన సాంగ్. ఆయన పాడితే ఎలా ఉంటుంది మామూలుగా లేదు, సీట్లో నుంచి మనం డ్యాన్స్ చేస్తాం. సో ఒక మంచి సాంగ్ మనకి ఇవ్వాలని కోరుకుంటూ సాంగ్ అయిపోయిన వెంటనే రమణ గారు పాట పాడిన వెంటనే లక్కీ డిప్లో మీలో ఎవరు విన్నర్సో అనేది చిన్న క్యూరియాసిటీ ఉంది. ఒక 3 రీల్స్ చేసేవాళ్ళు, ఒక 3 ఆడియన్స్ వేదిక మీద వచ్చి గిఫ్ట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత మన దినేష్ మాస్టర్ డీజే సాంగ్ పెర్ఫార్మెన్స్. ఓకే అండి ప్లీజ్. సింపురు జుట్టుదాని చెవుల రెక్కను చుట్టదాని చేతులకి పెట్టిదాని ముంగరాల నట్టదాని నీ నతాన్ని దండాడదాని కాదు బాబు పలసర పైకి మీద రారు బాబా. నీ నతాన్ని దండాడదాని కాదు బాబు పలసర పైకి మీద రారు బాబా. పల్సర్ బైక్ రమణ గారు పాడుతుంటే 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 80 ఏళ్ల వరకు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఆ గొంతులో ఎంత ఉత్సాహం ఉన్నది అర్థం కావట్లేదు మాకు. ఆ పాటలో ఆ స్వరంలో ఎంత ఆనందం ఉందో చూడండి. థ్యాంక్ యూ రమణ గారు, చాలా సంతోషం అండి. 1.5 సంవత్సరం నుంచి 70 ఏళ్ల వరకు డాన్స్ చేయించారు. సో థ్యాంక్ యూ సో మచ్. వేడెక్కించారు ఆడిటోరియాన్ని రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. చివరాఖరులో మన రమణ గారు పేల్చే బాంబు కూడా మనం ఎంజాయ్ చేద్దాం. అలాగే మన స్టూడెంట్స్ డీజే సాంగ్ ఒకటి ఉంది, ఇంకా కొంచెం ఉంది. లక్కీ డ్రా ముందు తీసేద్దాం. లక్కీ డ్రాలో మీలో ఎవరు విన్ అవుతారో చూడాలని నాకు కూడా ఉంది. సో లక్కీ డ్రా విజేతలకి మన స్టీల్ ప్లాంట్ చిట్టిబాబు గారి చేతుల మీదుగా గిఫ్ట్ ఇద్దాం. అలాగే అనిత మేడం గారి చేతుల మీదుగా, మన ఖాన్ గారి చేతుల మీదుగా వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం. మనకి ఇంత మంచి ఆనందాన్ని ఇచ్చి ఇంత మంచి పాటనిచ్చిన రమణ గారు ఒక మూవీ అనేది త్వరలోనే రిలీజ్ అవుతుంది.
మన ఆల్బమ్కి ఆయన ఎంతో సపోర్ట్ చేస్తారు, అది ఓన్ చేసుకున్నారు. అలాగే ఆయన సినిమాకి మన నుంచి, మన విశాఖపట్నం నుంచి అందరూ సపోర్ట్ చేస్తారని, చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ వేదిక మీద వాళ్ళ టైటిల్ అనౌన్స్మెంట్ అనేది వాళ్ళ టీం చేస్తారు. దయచేసి రమణ గారు కోసం వచ్చిన వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ సినిమా కూడా అద్భుతంగా సక్సెస్ సాధించాలని మేము కోరుకుంటున్నాం బ్రదర్. సూపర్. సో అదేవిధంగా దయచేసి ఇంతవరకు నేను యూట్యూబ్లో లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తారు. సో మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి అభిమానం వల్ల మరొక 2-3 నెలల్లో మన ప్రాంతానికి ఏ థియేటర్ అయితే దగ్గరలో ఉండబోతుందో, సో ఆ థియేటర్లో ఒక వన్ ఆఫ్ ది లీడ్, ఒక హీరోగా రాబోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్, మీ ఆశీస్సులు ఎప్పుడు నాపై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నిజ జీవితంలో అనకూడదని 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండదు నా జీవితం. అలాంటి జీవితంలో నుంచి ఈరోజు 3 పూటలు తింటూ 10 మందికి ఉపాధులు కల్పిస్తూ, ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదగాలంటే దీని అంతరికి కారణం నేను కాదు, మీరందరూ, మీరు పెట్టే బిక్స్. అది మీ అందరికి శిరస్సుకి వ్యతిరేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు అయితే ఎలా అయితే సపోర్ట్ చేశారో, వినరా అనే సినిమాని కూడా మీరు అందరూ కూడా అలాగే ఆదరిస్తారని, ఈ ఉతుకు పిండి ఆర్ఐ టీము మాకు ఇంకా సపోర్ట్గా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్పెషల్గా అంటే ఈ కార్యక్రమం ఈరోజు కాదు, ఒక గత 3-4 నెలల క్రితం మొదలైన కార్యక్రమం ఇది. సో ఇది కేవలం ఉతుకు పిండి ఆర్ఐకి సంబంధించినదే. సో ఇంకొక ఎవరైనా వేరే పర్సన్ అయితే ఇలా మధ్యలో మేము వస్తానంటే ఎవరు ఒప్పుకోరు, సొంత అన్నయ్య అయినా ఒప్పుకోరు. ఉన్న విషయం చెప్తాను, సొంత అన్నయ్య కంటే నాకు ఎక్కువగా నిజంగా తక్కువలో పరిచయం అయ్యి సొంత అన్నయ్య కంటే ఎక్కువగా దగ్గర అయిపోయాడు అన్న. సో సార్ అప్పుడప్పుడు అంటాడు, ధనంజయని అన్న అంటాడు, నన్ను సార్ అంటారంటే ఆయన పెద్ద అయినా. సో అన్నకి నాకు సరిపోతుందని నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు బ్రదర్ లాగా. సో ఏదైనా ఒక వెలవిసర్ లాగా ఏదైనా డౌట్ ఉంటే అన్నకే కాల్ చేయడం, లేకపోతే సార్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. తక్కువ పరిచయమే, ఎక్కువ రోజులు కూడా కాదు, మనసు అనుకుంటా. సో ఒక డైరెక్షన్ విషయంలో సార్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో సార్ కావచ్చు, చాలా అంటే చాలా నాకు ఇన్స్పిరేషన్. సో వీళ్ళిద్దరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసాం, చాలా కష్టపడ్డాం. మరి ఒక టైంలో ఫస్ట్ ప్రొడ్యూసర్ చాలా హ్యాండ్ ఇవ్వడం, అనేకమైన ఇబ్బందులు పడ్డాం. సో ఈ వినరావు వేమ అనే కార్యక్రమానికి, ఈ సినిమాకి సో అదేవిధంగా డైరెక్టర్, అదేవిధంగా వన్ ఆఫ్ ది హీరోస్ చేసినటువంటి ప్రశాంత్. సో మనోడు ఆల్రెడీగా విజయనగరం జిల్లా, అదేవిధంగా కేరళము ఆల్రెడీ మనోడు థియేటర్లో ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, ఏ చోట నువ్వు ఉన్నా. సో ఆ సినిమా తర్వాత 2వ సినిమాగా డైరెక్షన్ చేస్తూ హీరోగా చేసినటువంటి సినిమా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరిబడి. సో లాస్ట్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఒకటి చూడబోతున్నారు. సో ఈ సాంగ్కి ఇతను కొరియోగ్రాఫర్ అండి, ఇతని పేరు దినేష్. ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ హార్డ్ వర్కర్, మామూలు వర్కర్ కాదు, చాలా బాగా చేశారు, కష్టపడ్డారు. అయితే మీ అందరినీ అలరించడానికి వారి టీముతో ఇదే సాంగ్ని డీజేలో చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇదే ఊపున్న సాంగ్ డీజేలో కూడా దీన్ని మేము కన్వర్ట్ చేస్తాం. అలాంటి డీజేలో సాంగ్కి మనం అందరం కూడా వీళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసి అభయ్ 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 ప్రొడక్షన్స్ రాయంటూ కోరీలకు రాయంటూ పార్కుల్లో మీటంటూ బారుల్లో పిల్లంటూ పేరెంట్స్ పువ్వెట్టే నిబ్బాలను నిలబెట్టి మారేదాకా మారేదాకా సెంటిప్పేతో పట్టు నువ్వే మరిదానంటూ డప్పుల తెగ కొట్టేసి అవసరాల తీరా కూతుల్నే తిట్టేసే మసాలను ముసుగేసి ఉతుకు పిండు ఆరే Somesh Shripuram ఏ అబద్ధాలని ఉద్దేశం నిజమేనని నమ్మిస్తూ పరమేశం లేని అమలు ప్రమోషన్ గోదంలో ఘోరంగా జీవితాన్ని బలిస్తూ మనుషులతో ఆడుకొని మనీనే దోచుకునే
పాకిస్తూ పిల్లలని గాలికి వదిలేస్తూ టాలెంట్లు చూపించే వదలాడిని ఒంగోబెట్టి ఒంగోబెట్టి అబ్బా పెండో శ్రీమతి శైలజ గారు. సుజాతీయుడు కాదు అంటే వేరేనా? ఒక్కసారి గట్టిగా చప్పలతో మనం ఆశీర్వదిద్దాం ఇద్దరు దంపతులను కూడా. ఎందుకంటే ప్రతి పురుషుడు విజయం వెనక ఒక శ్రీమూర్తి ఉంటుందంటారు కదా. అలాగే మన ధనంజయ్ గారి విజయం వెనక శ్రీమతి శైలజ గారు ఉన్నారు. వారు వెన్నంటే ఉంటారు. చక్కగా ఎప్పుడు చూసినా సరే ఆఫీస్కి వెళ్ళినా సరే సీట్లో కూర్చొని చక్కగా ఆ డ్యూటీలో నిమగ్నమై ఉంటారు. ఎప్పుడు చూసినా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంటారు. వీరు నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాశిస్సులు. రైట్, ఒకసారి కానీ చెప్పండి కొండండి ఏంటది. అబ్బే రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
పోరీలకు హాయ్ అంటూ పార్కుల్లో మీట్ అంటూ బారుల్లో సిల్లంటూ పేరెంట్స్ కు పువ్వెట్టే నిబ్బాలను నిలబెట్టి ఉతుకు పిండు ఆరే ఇక మారేదాకా కుమ్మే ఉతుకు పిండు ఆరే ఇక మారేదాకా కుమ్మే ఈ ఫ్రెండ్షిప్ ఏతో పంటూ నువ్వే మరి డానంటూ డప్పులు తెగ కొట్టేస్తూ అవసరాలు తీరాక ఊతుల్నే తిట్టేసే మచ్చాలను ముసుగేసి ఉతుకు పిండు ఆరే మరో మాటే లేక మూసే ఉతుకు పిండు ఆరే మరో మాటే లేక మూసే ఏ అబద్ధాలని ఉద్దేస్తూ నిజమేనని నమ్మిస్తూ పర్మిషన్స్ లేని యాపలు ప్రమోషన్లు గోదంలో ఘోరంగా జీవితాన్ని బలి ఇస్తూ మనుషులతో ఆడుకొని మనీనే దోచుకునే ఉతుకు పిండు ఆరే ఆశ తెచ్చేదాకా దంచే ఉతుకు పిండు ఆరే ఆశ తెచ్చేదాకా దంచే
ఎవరైతే మెయిన్ టీం ఉన్నారో మా ఆర్టిస్టులు ఉన్నారో దయచేసి అందరూ ఒకసారి వస్తే వీడియోకి ఒక హుక్ స్టెప్ చేద్దాం. యాద్ కుమార్ గారు కూడా స్టెప్ వేస్తారు ఇప్పుడు మనం చూద్దాం. అలాగే మా శ్యామ్ గారు, డిసి జస్టిన్ గారు, ఉదయ్ గారు, హీరోయిన్. సో దయచేసి యాద్ కుమార్ గారు, శ్యామ్ గారు, అలాగే మా రంగారావు గారు, మా నిహారిక డిఓపి ఉదయ్ గారు, మా బ్రదర్ రవితేజ గారు. ఉతుకు పిండు ఆరే ఇక మారే దాకా కుమ్మే, ఉతుకు పిండు ఆరే ఇక మారే దాకా కుమ్మే. ఏ అబద్ధాలని ఉద్దేస్తూ నిజమేనని నమ్మిస్తూ పర్మిషన్స్ లేని యాపలు ప్రమోషన్లు జోదంలో ఘోరంగా జీవితాన్ని బలి ఇస్తూ మనుషులతో ఆడుకొని మనీనే దోచుకొనే ఉతుకు పిండు ఆరే ఆశ వచ్చేదాకా దంచే. నేను ఉతుకు పిండు ఆరే ఆశ వచ్చేదాకా దంచే. టెస్టింగ్ 1 2 3. ఏ స్టేజ్లపై షోలిస్తూ హామీలే ఇచ్చేస్తూ డబుల్ గేమ్స్ ఆడేస్తూ మోసాలెన్నో చేసేస్తూ ఏ పెద్ద మనిషి ట్యాగులలో బుద్ధి లేని రే బూతులు మింగరా. అలాగే అన్న. ఆ ఉతుకు పిండు ఆరే పిండి ఆరే దాకా ఎండై, ఉతుకు పిండు ఆరే పిండి ఆరే దాకా ఎండై. One more time. Drop the beat. ఏ ఇన్స్టాలో ట్రెండ్ అంటూ అందాలే ఆరేస్తూ హస్బెండ్ కి సాకిస్తూ పిల్లలని గాలికి వదిలేస్తూ టాలెంట్లు చూపించే వగలాడిన ఒంగోబెట్టి అబ్బా అతకో పెండో ఆరే చెక్కు తెలిసేలా వాయించే. ఉతుకు పిండు ఆరే సిగ్గు తెలిసేలా వాయించే. తెలివిలేని తీరంటూ డౌరీనే లేదంటూ తాళి విలువ పంపేస్తూ అనుక్షణం హింసిస్తూ భార్యలను బాధ పెట్టే భర్తలను మడతేసి ఏడ్సేలే. ఉతుకు పిండు ఆరే అహం తగ్గేలాగా దంచే. ఉతుకు పిండు ఆరే అహం తగ్గేలాగా దంచే. సో అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు, అలాగే ఈ షూటింగ్లో కానీ ప్రమోషన్లో కానీ ప్రతి విషయంలో కూడా చాలా సపోర్ట్ చేసినందుకు ఇక్కడున్న పెద్దలకి, మిత్రులకి, గర్ల్స్కి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నేషనల్ యాంథమ్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ప్లే. शुभ नामे जागे तव शुभ आशीष
ధనంజయ్ అండ్ టీమ్ అభయ్ ప్రొడక్షన్స్. ఉతుకు పిండు అరేయ్.